హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను హ్యాకర్ ర్యాంక్లోని పైథాన్ ప్రాక్టీస్ కోర్సులో రన్నర్ అప్ అనే ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది ఆ ఛాలెంజ్. ఫైండ్ ది రన్నర్ అప్ స్కోర్. ఆ సాల్వ్ ఛాలెంజ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, మనకి ఒక గేమ్ ఉంది, అందులో పార్టిసిపెంట్స్ స్కోర్ ఉంది. ఆ స్కోర్స్లో మనం ఎవరికి సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చిందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రన్నర్ అప్ అంటే ఏంటి? సెకండ్ విన్నర్. ఎక్కువ ఎవరికైతే వస్తుందో స్కోరు వాళ్ళు విన్నర్. వాళ్ళ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు రన్నర్స్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటంటే, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో ఆ నెంబర్, అంటే ఇక్కడ 5 అని ఇచ్చారంటే 5 మెంబర్స్ ఆ గేమ్ ఆడారని. సో నెక్స్ట్ లైన్లో ఏముందంటే ఆ ఒక్కొక్క పర్సన్ యొక్క స్కోర్ ఉందన్నమాట. సో ఈ పర్సన్ ఆ 5 పర్సన్స్ యొక్క స్కోర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ఇన్పుట్ కింద. శాంపిల్ ఇన్పుట్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్కోర్స్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్, సెకండ్ మ్యాక్సిమం నెంబర్ ఈ నెంబర్స్లో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ హైయెస్ట్ ఏంటి? 6 ఇద్దరికి వచ్చింది, వాళ్ళిద్దరు విన్నర్స్. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? 5. సో 5ని మనం అవుట్పుట్ కింద ప్రింట్ చేయాలి ఈ ఇన్పుట్కి. సో ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇన్పుట్ తీసుకోవడానికి కోడ్ అయితే రాసేసి ఉంది. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇన్పుట్ని తీసుకుంటుంది. అది ఎక్కడి దాకా తీసుకుంటుంది? ఆ లైన్ ఎండ్ అయ్యే వరకు తీసుకుంటుంది. ఇక్కడ మనకి 2 లైన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం కదా. సో ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ లైన్లో 5 ఒకటే ఉంది కాబట్టి దాన్ని మాత్రమే తీసుకుంటుంది. సో దాన్ని n అనే వేరియబుల్లో స్టోర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉంది కదా, ఆ ఇన్పుట్ని తీసుకోవాలి. సో ఆ ఇన్పుట్ని మనం ఎలా తీసుకోవాలి? ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా తీసుకుంటే అది స్ట్రింగ్ ఫామ్లోకి వస్తుంది. సో మనం దాన్ని ఏం చేయాలంటే స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, మనకి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, స్ప్లిట్ అనే ఫంక్షను వచ్చిన ఇన్పుట్ని ఏదైతే ఉంటుందో దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎలా అంటే, ఈ లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఏదో రకంగా స్ప్లిట్ చేయాలి కదా. ఇక్కడ మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్లో ఏమీ పాస్ చేయలేదు కాబట్టి అది జస్ట్ స్పేసెస్ని బేస్ చేసుకుండి ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క లిస్ట్ ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 తర్వాత కొంచెం స్పేస్ ఉండి 3 ఉంది కదా, అలాగా మనం స్పేస్ సపరేటెడ్తో ఇన్పుట్ వేస్తే దాన్ని ఈ స్ప్లిట్ అనే ఫంక్షను లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేసాం, మనకి అవన్నీ స్ట్రింగ్ ఫామ్లో ఉంటాయి కదా, అంటే మనకి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా స్ట్రింగ్ ఫామ్లోకే వస్తాయి. ఇప్పుడు మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం అంటే మ్యాప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఒక సీక్వెన్స్ డేటా టైప్లో, అంటే స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ టుపుల్ కానీ సెట్ కానీ వాటిలో ఒక్కొక్క ఎలిమెంట్కి మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇస్తామో అది అప్లై చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇంట్ ఫంక్షన్ ఇచ్చాం కదా, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ ఫామ్లోనే ఉంటుంది కదా, దాన్ని మనం లిస్ట్లా కన్వర్ట్ చేస్తాం. కానీ ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మళ్ళీ స్ట్రింగ్ ఫామ్లోనే ఉంటాయి. హోల్ స్ట్రింగ్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాం, అందులో ఒక్కొక్క ఎలిమెంట్ మళ్ళీ స్ట్రింగే. సో ఇప్పుడు మనం ఇంట్ అనే ఫంక్షన్ అప్లై చేయడం ద్వారా ఇచ్చిన ఇన్పుట్లోని ప్రతి ఎలిమెంట్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మ్యాప్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసేది లిస్ట్ని రిటర్న్ చేయదు. ఇప్పుడు మనకు కావాలంటే ఇక్కడ టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి టైప్ ఆఫ్ ARR అని క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. మ్యాప్ ఆబ్జెక్ట్ వస్తుంది, లిస్ట్ ఆబ్జెక్ట్ రాదు. సో ఇక్కడ నేను ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ అనే సో ఇప్పుడు రన్ చేసినట్టయితే ఆ ARR అనే వేరియబుల్ యొక్క టైప్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏమని వచ్చింది? క్లాస్ మ్యాప్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన మ్యాప్ అప్లై చేసాక వచ్చిన రిజల్ట్ అనేది లిస్ట్ కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లిస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తా. ఎలాగా? లిస్ట్ అనే ఫంక్షన్ ఏం తీసుకుంటుంది? ఏదైనా సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న డేటా టైప్ని తీసుకుంటుంది. ఇక్కడ ఈ ARR అనేది మ్యాప్ టైప్ అయినా దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్సే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ అని చెప్పి టైప్ ఆఫ్ L అని ఇస్తే ఇప్పుడు నాకు లిస్ట్ వస్తుంది.
సో నేను ఎల్ను కూడా ప్రింట్ చేస్తాను అంటే టైప్ ఆఫ్ ఎల్ కామా ఎల్ అంటే అప్పుడు దాని టైపు అందులో ఉన్న ఎలిమెంట్స్ రెండు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. అక్కడ మనకి ఏమొచ్చింది, క్లాస్ లిస్ట్ అని వచ్చింది. అది ఏ టైప్కి సంబంధించింది, లిస్ట్ టైప్కి. ఇప్పుడు మనకి ఆ లిస్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ లిస్ట్ని ఏం చేయాలంటే ఈ లిస్ట్లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ని సార్ట్ చేద్దాం. మనకి లిస్ట్ని సార్ట్ చేయడానికి పైథాన్లో లిస్ట్లో మెథడ్ ఉంది. ఏంటి, ఆ లిస్ట్ వేరియబుల్ నేము సార్ట్ అనేది మెథడ్ నేము. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎల్ డాట్ సార్ట్ అని అప్లై చేశాను కదా, అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో బై డిఫాల్ట్ ప్రింట్ చేస్తాయి. అంటే చిన్న నెంబర్లో స్టార్టింగ్ అలా ఒక్కొక్క నెంబర్ పెరుక్కుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చేటప్పటికి పెద్దది వస్తుంది. అంటే స్మాల్ నుంచి బిగ్ వరకు నెంబర్స్ని సార్ట్ చేస్తుంది సార్ట్ అనే మెథడ్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎల్ని ప్రింట్ చేసినట్టయితే నాకు ఆర్డర్లో వస్తాయన్నమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి లిస్ట్లో ఇండెక్స్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ యూజ్ చేసి నేను ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎక్కడైతే వచ్చిందో దాని ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ కావాలంటే మనం ఏం చేయాలంటే దాని ముందున్న ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి ఇందులో 2 3 5 6 6 అని ఉన్నాయి కదా, మనం మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఆ లిస్ట్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ఏదో వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ మ్యాక్సిమం నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని యూజ్ చేసి ఆ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు మనకి ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి రెండు నెంబర్స్ ఉన్నాయి కదా, ఏ ఇండెక్స్ వస్తుంది అని అనుకోవచ్చు. మనం ఆర్డర్లో సార్ట్ చేసాం కాబట్టి మనం ఇలా ట్రావెర్స్ అయినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే ఆ నెంబర్ కనిపిస్తుందో దాని ఇండెక్స్ పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ వచ్చినప్పుడు దాని ముందున్న ఇండెక్సే కదా మనకి సెకండ్ లార్జెస్ట్ అవుతుంది. ఇది ఎందుకంటే సార్ట్ అయి ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో వేరియబుల్ మ్యాక్స్ అనే వేరియబుల్ తీసుకుని అందులో నేను ఏం చేస్తానంటే ఆ లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తా. సో ఇప్పుడు మనం మ్యాక్స్ని ప్రింట్ చేసుకున్నట్టయితే మనకి ఏమొస్తుందంటే 6 అని వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ యువర్ అవుట్పుట్ 6 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి లిస్ట్లో ఇండెక్స్ ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క అంటే మనకి దాని వాల్యూ తెలుసు కానీ దాని ఇండెక్స్ తెలియదు. అప్పుడు మనకి లిస్ట్లో మెథడ్ ఉంది, ఇండెక్స్ ఆఫ్ అని ఒక మెథడ్ ఉంది. అంటే ఇండెక్స్ మెథడ్లో మనం ఏ ఎలిమెంట్ అయితే పాస్ చేస్తామో ఆ లిస్ట్లో ఆ ఎలిమెంట్ ఉంటే మనకి దాని ఇండెక్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను మళ్ళీ. సో ప్రింట్ ఆఫ్ ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ మ్యాక్స్ అని ఇస్తే మనకు ఇప్పుడు ఏ ఇండెక్స్ ప్రింట్ అవుతుందో చూద్దాం. ఏం ప్రింట్ అయింది, 3 అని ప్రింట్ అయింది. సో ఇది 0 ఇండెక్స్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ ఎలిమెంట్ ఇండెక్స్ 2. మనకి సార్ట్ అయ్యాక వచ్చే ఇండెక్సెస్. ఇప్పుడు నేను ఎల్ను కూడా ప్రింట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది.
సో ఇది లిస్ట్ కదా, దీంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి 6. దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి ఆ ఎలిమెంటు ఎక్కడైతే ముందు వచ్చిందో దాని ఇండెక్స్ ఇస్తుంది. ఇక్కడ తర్వాత కూడా 6 వచ్చింది, కానీ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది 6 అనేది ఎక్కడ ఉందో ఆ ఎలిమెంట్. సో మ్యాక్సిమం ఎలిమెంట్ 6 కాబట్టి 6 ఫస్ట్ ఎక్కడైతే ఉందో దాని ఇండెక్స్ ఇస్తుంది. ఇది ఇండెక్స్ 0, 2 అనేది, 3 అనేది ఇండెక్స్ 1 దగ్గర, 5 అనేది ఇండెక్స్ 2 దగ్గర, 6 అనేది ఇండెక్స్ 3 దగ్గర ఉంది. ఇప్పుడు నాకు సెకండ్ మ్యాక్సిమం ఏంటి 5 కదా, అది ఎక్కడ ఉంటుంది, దీని ఇండెక్స్ -1 అనే పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు మనకు అదే అవుట్పుట్, మనకు కావాల్సింది ఏంటి ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ. సో ఇప్పుడు నేను మ్యాక్స్ ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని అందులో మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాని పొజిషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు కావాల్సింది ఏంటి సెకండ్ లార్జెస్ట్ కదా, దాన్ని ప్రింట్ చేయాలంటే మ్యాక్సిమం ఇండెక్స్ -1 అనే పొజిషన్లో ఆ లిస్ట్లో ఏదైతే ఉందో అది మనం ప్రింట్ చేయాలి. మనకి లిస్ట్ నేమ్ ఏంటి ఎల్. సో ఆ ఎల్లో మనం ఇండెక్స్ ఏమివ్వాలి, మ్యాక్స్ ఇండెక్స్ -1 అనే పొజిషన్లో ఏది ఉందో అది ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో శాంపుల్ టెస్ట్ కేస్ 0 అనేది పాస్ అయింది. మనకి ఈ ఇన్పుట్కి సెకండ్ లార్జెస్ట్ ఏంటైతే 5 అది మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకి ఇచ్చిన లిస్ట్ని సార్ట్ చేస్తే స్మాల్ నుంచి హైయెస్ట్ వరకు నెంబర్స్ ఉంటాయి కదా, అలా సార్ట్ అయిన తర్వాత నేను మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ఫస్ట్ ఈ లైన్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఆ లిస్ట్ని సార్ట్ చేశాను. ఆ తర్వాత ఏం చేశానంటే ఆ లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాను. ఆ తర్వాత ఏం చేశానంటే ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేశాను. మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వచ్చిందంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదే కదా మనకి సెకండ్ లార్జెస్ట్. సో ఆ ఇండెక్స్ -1 చేస్తున్నామంటే ఏంటి మనకి సెకండ్ లార్జెస్ట్ యొక్క ఇండెక్స్ వస్తుంది. ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే ఆ లిస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నా. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.